ఈరోజు పెసరట్టు దానికి కాంబినేషన్ పల్లి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందు కడాయి పెట్టుకోండి. తర్వాతకి ఇలా పల్లీలు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక చెంచా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్లో దీన్ని కాసేపు వేయించుకోండి. తర్వాతకి కొంచెం పుట్నాలు వేసుకోండి. తర్వాతకి 3 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాతకి జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకొని ముందు మనము పెసరట్టు పిండి ఎలా చేసుకోవాలో చూస్తున్నాం. 2 కప్పుల పెసరపప్పును ఇంకేమో 1 కప్పు బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాతకి మిక్సీలో పెసరపప్పు వేసుకున్న తర్వాతకి అల్లం 1 పెద్ద ముక్కని వేసుకోవాలి. తర్వాతకి 3 పచ్చిమిర్చిలు తెంపుకొని వేసుకున్న తర్వాతకి జీలకర్ర వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టాలి. ఇలా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాతకి మీకు తగినంత ఉప్పు వేసుకోండి. మనం ముందు వేయించుకున్న వాటిలో కొంచెం 2 ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి ఒక కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీని తర్వాతకి తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాతకి ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాతకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. తర్వాతకి గ్రైండ్ చేసుకున్న చట్నీని దీనికి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాతకి మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాతకి పెసరట్టు ఎలా వేయాలో చూద్దాం. ముందు కళాయి వేసుకోవాలి. కళాయి వేడెక్కిన తర్వాతకి పెనం వేసుకోవాలి. తర్వాతకి తగినంత నూనె వేసుకోవాలి. పెసరట్టు వేసుకుందాం. ఇంతేనండి, టేస్టీ పెసరట్టు దానికి కాంబినేషన్ పల్లి చట్నీ. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.